ఇంకేమున్నాయా సంసారాలు ఉన్నాయా? రైట్. ఇప్పుడు నేనేమంటున్నంటే నా పేరు వచ్చేసి డాక్టర్ కె రాజేష్ కుమార్, హైకోర్టు అడ్వకేట్. ఓకే, ఐ డూ ప్రాక్టీస్ ఇన్ హైదరాబాద్, అమరావతి, ఢిల్లీ ఆల్సో. రమ్మ దా 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 దా. ఇప్పుడు మనోడు మేము బడుగు బలహీన వర్గాలకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నా మేము వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. కోర్టు కేసులు వదులుకొని మరీ పొద్దుగాల 10:30కి బయలుదేరితే అందరినీ మీడియా వాళ్ళు అన్ని కాన్సన్ట్రేషన్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ప్లస్ ఎవరైతే మొన్న టీఎస్ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ సజ్జనార్ గారు కూడా ఈరోజు వెలుగు స్టేట్మెంట్లో మీరు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఎవరిని క్రిమినల్ కేసులు పెట్టి వదలమని అంటున్నాడు. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా సజ్జనార్ గారికి, టీఎస్ఆర్టీసీ వారికి. బస్సులు ధ్వంసమే అంటున్నారు, 6 బస్సులు. పల్లవి ప్రశాంత్ అనే పర్సను, ఒక వ్యక్తి, సరే ఆయన సెలబ్రిటీయా పక్కకు పెట్టండి, ఆయన ఒక పర్సను దాదాపు 100 రోజుల నుంచి వితౌట్ ఫోన్, వితౌట్ ఎనీ లెటర్, వితౌట్ ఎనీ కమ్యూనికేషన్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా వాళ్ళ ఒక కమ్యూనికేషన్ లేదు, ఒక ఫోన్ లేదు, ఒక లెటర్ లేదు, ఒక మెసేజ్ లేదు, ఈవెన్ ద న్యూస్ పేపర్ కూడా లేదు. సో బిగ్ బాస్ ఫైనల్ రిజల్ట్స్ 17/12/2023 అని డైరెక్ట్ అనౌన్స్ చేసిన ఆయనకు కూడా తెలియదు యాక్చువల్గా. సో ఫైనల్ బయటకు వచ్చినాక ఇప్పుడు సరే, ఇప్పుడు ఒక మ్యాచ్ జరుగుతుంటుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి, పోలీస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రకారం ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవచ్చు. కానీ ఈయనకు తెలియదు, ఈయనను అభిమానించే వాళ్ళందరూ ఒక 1000 మందో 10,000 మందో వచ్చిండ్రు. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అథారిటీస్ది, ఈయనది కాదు. ఈయన జస్ట్ ఒక బిగ్ బాస్లో ఒక పార్టిసిపెంట్, లక్కో అదృష్టం కలిసి వచ్చింది, విన్నర్ అయిండు, తప్పలేదు. ఆయనకు బయట ర్యాలీ బ్యాన్ అనే విషయం తెలియదు 100%. ఇప్పుడు నేనేమంటున్నానంటే 779 ఆఫ్ 2023 and 780 of 2023 FIR which is registered in Jubilee Hills Police Station హైదరాబాద్లో ఈయన పేరు అక్యూజ్డ్గా మొత్తం ఈయననే ఉన్నాడు. యాక్చువల్గా అసలు ఈయనను ఎందుకు పెడుతున్నారో నేను అడుగుతున్నా. ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు సభకు, పవన్ కళ్యాణ్ సభలో ఇద్దరు కొట్టుకుంటే పవన్ కళ్యాణ్ బాధితుడు కాదు, చిరంజీవి సభలో కొట్టుకుంటే ఇప్పుడు కేసీఆర్ సభలో ఉన్నాడు, కేసీఆర్ సభలో కొట్టుకుంటే కేసీఆర్ బాధితుడు కాదు. సో 100% ఈయన ఈ FIR 779 and 780లో ఈయన పేరు ఉండకూడదు. ఉంటే మాత్రం మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ ప్రైమా ఫేసి సాటిస్ఫై చేసినాము. TSMDC ఆర్టీసీ ఓకే చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ IPS గారికి పొద్దుగాలనే రిప్రజెంటేషన్ ఇచ్చినామమ్మా. ఓకే, మీరు ఏదైతే బస్సులు ధ్వంసం అయినారో వాళ్ళ పేరు మీద దీంట్లో పల్లవి ప్రశాంత్ సంబంధం లేదు. నిజంగా మీరు CCTV హైదరాబాద్లో లక్షలు కాదు కోట్ల CCTVలు ఉన్నాయి, దాంట్లో వెరిఫై చేసుకోండి ఎవరి కాలద్దారు పగిలినాయి, ఎవరు బస్సులు పగిలినాయి, వాళ్ళను నువ్వు చెల్లపల్లి కాదు తీహార్ జైలు పెట్టుకో, మాకు సంబంధం లేదు. ఇప్పుడు కష్టపడి వచ్చిండు వాళ్ళ మీద మాత్రం క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ భవిష్యత్తును డ్యామేజ్ చేయాలంటే అస్సలు ఊరుకోము. ఇప్పుడు బిగ్ బాస్ అంటే చూస్తూనే ఉన్నాం, మన ఇంతకుముందు దాదాపు చాలామంది విన్ అయిండు. ఎవరో ఒక్కరు మన నార్త్ ఇండియా వాళ్ళు, అంటే ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళు వచ్చిన వాళ్ళకే విన్ కావాలి, వాళ్ళకే ఒక ఫేమ్ రావాలని కాదు. ఈ పల్లవి ప్రశాంత్ అనే పర్సను ఆర్ బర్రెలక్క అనే పర్సన్ కూడా 2 విధాల్లో, పల్లవి ప్రశాంత్ సినిమా ఇండస్ట్రీలో, బర్రెలక్క ఎలక్షన్స్లో, ఈ ఇద్దరు బడుగు బలహీన వర్గాలు కూడా మా అంటే ఏంటి ప్రజాస్వామ్యమైన ఎలక్షన్స్ అండ్ సినిమా ఇండస్ట్రీస్లో మేము కూడా తక్కువ కాము, మేము కూడా అంటే మాకు కూడా ఏం అదేంటిది అపోహలు లేవు, మేము కూడా ముందుకు వస్తామనే ఉద్దేశంతో ధైర్యం చేసి ఈ పిల్లలు ముందుకు వచ్చిండ్రు. బర్రెలక్క కానీ ఒక్క నిమిషం 26 ఏళ్ళ బర్రెలక్క కానీ పల్లవి ప్రశాంత్ కానీ ముందుకు వచ్చిండ్రు. వాళ్ళని మన సభ్య సమాజం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఇంకా ఎంతో ఉంది. ఈ మీడియా ఎంకరేజ్ కూడా చేయాలి. కేసెస్ ఏంటంటే నేను పొద్దుగాల నుంచి జూబ్లీ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి మాట్లాడుతూనే ఉన్నా, ప్రతి ఒక్క FIR యాక్చువల్గా నువ్వు తెలంగాణలో ఏ పోలీస్ స్టేషన్ అని చూడండి FIR కంపల్సరీ 24 గంటల లోపల ఆన్లైన్ అప్డేట్ అవుతుంది. కానీ జూబ్లీ హిల్స్లో 779 and 780 స్టిల్ ఇంకా అప్డేట్ కాలే, ఇంకా ఏం రాసిందని తెలియదు. బట్ పల్లవి ప్రశాంతమైన కేసు అయితే ఈ 2 రిజిస్టర్లు మాత్రం ఉంది. ర్యాలీ వద్దని, అవును కరెక్ట్ అండి, ర్యాలీ వద్దని నీకు తెలుసు నాకు తెలుసు, ఆయనకేం తెలుసు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తికి ర్యాలీ వద్దని తెలియదు లోపల. ఆయన నిజంగా ర్యాలీ వద్దు అంటే ఆయనకు ఒక ఫోన్ ఇస్తే అభిమానులారా మీరేం రాకండి, నా సంసారాన్ని నేను చేసుకుంటాను, ఆయన పక్కకు వెళ్ళిపోయేటాడు. వేరే వాళ్ళు వస్తే ఆయనకేం సంబంధము? ఇప్పుడు దీంట్లో అమర్దీప్ అపోనెంట్సే కావాలని చేసి దీని మీద ఉండదు అని ఆ కోణంలో ఎందుకు అంటే ఆలోచించొద్దు అని నా క్వశ్చన్ యాక్చువల్గా. ఇప్పుడు లా అంటే 360 డిగ్రీల నుంచి ఆలోచిస్తామండి.
అమర్దీప్ ప్రత్యర్థులే ఇది చేయించారని నమ్మకం అంటే అపోహ కూడా లేదు కదా. సో 100% మేమైతే ముందుకెళ్తున్నాము. ఇట్లాంటి పల్లవి ప్రశాంత్ అని కాదు, బడుగు బలహీన వర్గాలు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు వచ్చినా మేము ఊరుకోము. బరలక కూడా అదేంటిది మొత్తం హైకోర్టు అడ్వకేట్లు కూడా అదేంటిది ఆమెకు మద్దతుగా నిలిచారు. లాస్ట్కు ఒకనొక అడ్వకేట్ మా మిత్రుడు ఫైట్ చేయడం వల్ల వాళ్ళకు 2 సెక్యూరిటీ వచ్చింది. ఈ పల్లవి ప్రశాంత్ కూడా చీమ వాలినా చీమ కుట్టినా మేము ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటున్నాం. అరెస్ట్ కోసం అన్ని సిద్ధమైనాయి అని చెప్పేసి అంటారు. అరెస్ట్ లేదు, గిరెస్ట్ లేదు, ఒక పోలీసు వాళ్ళని చేయమని నేను చూసుకుంటా అంటున్నా. ఓకేనా? అంటే ప్రముఖ ఛానల్లో కూడా వస్తుంది కదా వార్తలో, త్వరలో పోలీస్ కాదు, పోలీస్ ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడు, నేను చూసుకుంటా. ఓకేనా? వీఆర్ దేర్, అవర్ ఆఫీస్ ఎట్ ఇందిరా పార్క్. మేము ఆయనకు జూబ్లీహిల్స్ కూతవేట్ దూరంలో ఉంటాము. ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వబోతున్నాం? ప్రశాంత్ ప్రొటెక్షన్ అవసరం లేదు, ప్రశాంత్ చెయ్యబడదు అంటున్నా. నువ్వు ప్రశాంత్కి ఏమైనా నేనున్నా, అర్థమవుతుందా? హైకోర్టు కాదు సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి ఆయనకి ఏ విధమైన ఆటంకం లేకుండా నేను చూసుకుంటాను. అంటే ప్రధానంగా 6 సెక్షన్లు ఫైల్ చేశారు. క్రిమినల్ కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు, 7 సంవత్సరాలు పనిష్మెంట్ పడే కేసులు ఈయన ప్రమేయం లేకుండా పెట్టడం ఏ విధంగా చూస్తారు? 7 సంవత్సరాలు ఇది ఒకటండి. ఎలక్షన్స్ అప్పుడే ఎన్నో వయలేషన్ చేసిండ్రు. అసలు ఈయనకు ప్రైమ్ ఆఫీసులో సంబంధమే లేదు. ఈయనకు తెలియదు, ర్యాలీ తెలియదు. బయటకు వచ్చిండ్రు. ఇంతకుముందు బిగ్ బాస్లో ఎట్లయితే జరిగినాయో అదే ర్యాలీ కండక్ట్ చేసిండు. ఈయనకు బ్యాన్ ఉందని కూడా తెలియదు కదా ర్యాలీ. ఈయన బ్యాన్ ఉందని తెలిస్తే ఈయన తప్పు చేసినట్టే ఓకే. ఈయన తప్పే, అసలు ఈయనకు ఏం జరుగుతుందో అవుతుందో తెలియదు. బిగ్ బాస్ అనే ప్రైజ్ ఇచ్చిండు, తీసుకొని వచ్చిండు, 10 మందికి చూపించుకున్నాడు. దానిలో ఈయనకు తప్పేముంది? లేదండి, నాన్ బెయిలబుల్ కేసులు పెడితే మాత్రం హైకోర్టులో 482, 486 ప్రకారము క్వాష్ పిటిషన్ వేసుకొని మరి నేను క్యాన్సిల్ చేపిస్తాను అంటున్నాను. ఓకేనా? హైకోర్టులో నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీళ్ళ నుంచి ₹1 చేసుకోకుండా నేను క్వాష్ చేసి హైకోర్టులో క్యాన్సిల్ చేయించే బాధ్యత నాది. ఓకేనా? ఎవరో దొంగతనం చేసి బాబు మీద ఉద్దేశం అంటే కరెక్టేనా చెప్పండి? మనం ఒక ఇంట్లో ఇంకొక విషయం ఏంటంటే పల్లవి ప్రశాంత్ లాంటి పర్సన్లు టోటల్ తెలంగాణలో ఇంకా వేలాది మంది ఉన్నారు. ఈ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఇలా రైతు కుటుంబంలో కాదు, దాదాపు చాలామంది కూలి పని చేసే వాళ్ళ దగ్గర కూడా టాలెంట్ ఉంది. వాళ్ళు కూడా పైకి రావాలి. కొందరు ఉన్నతంగా సెటిల్ అయిన వాళ్ళు చేసే కుట్ర ఇది. యాక్చువల్గా ఎవరైతే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ దగ్గర ఉంటారో, సంసారాలు చేస్తారో, ఆ వ్యభిచారం చేసే ఈ పాలిటిక్సే ఈ క్రిమినల్ కేసులని నా ఒపీనియన్, నా సిద్ధాంతం. అంటే ఇది ఒక సామాన్యునికి బిగ్ బాస్ కప్ రావడం అనేది జీర్ణించుకోవాలి. అదే అండి, చాలా మంది ఇప్పుడు వాళ్ళు చూసారు, పేర్లు అనవసరం, వాళ్ళు బెంజులో తిరిగిండు, తాజ్మహల్ హోటల్ సంసారాన్ని పెడితే పక్కకు పెట్టండి. ఓకే, అట్లాంటి వాళ్ళు చేసే కుట్ర మాత్రమే ఈ క్రిమినల్ కేసు. దీన్ని న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది. మేము కూడా న్యాయ వ్యవస్థ నుంచి వచ్చినాం. దీంట్లో ఒక్క సెక్షన్ కూడా పల్లవి ప్రశాంత్కి అప్లికబుల్ కాదు. ఒకవేళ అయినా మేము హైకోర్టులో క్వాష్ పిటిషన్ ద్వారా ఆ కేసును కొట్టేయడానికి మేము 100% శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఓకేనా? పోదాం, గజ్వేల్కి పోదాము. దయచేసి పల్లవి ప్రశాంత్ పిలవండి. ఏంటి ఆయనకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది, సభ్యసాన్ని కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? రైట్.